దొంగ తేలు. అర్ధరాత్రి వేళ మంచి నిద్రలో ఉండగా పక్కన అమ్మో అన్న కేక విని సుజాత ఉలిక్కిపడి నిద్రలేచింది. తల దగ్గర చీకట్లో ఎవరో మనిషి నిలబడి చెయ్యి విదిలించుకుంటూ ఉండడం చూసి ఆమె గుండె జల్లుమంది. ఇంట్లో ఆమె ఒక్కతే ఉంది. తండ్రి పొరుగుల్లో ఏ సంబంధం ఉందని తెలిసి ఆ సంగతి విచారణకి రావడానికి వెళ్ళాడు. వెళ్ళే ముందు పని మనిషిని కూతురుకు తోడుగా ఉండమని చెప్పాడు. అయితే అనుకోకుండా దాని భర్తకు జబ్బు చేసి అది ఇంట్లోకి వెళ్ళిపోయింది. సుజాతకు ఒంటరిగా ఉండక తప్పలేదు. ఎవడో దొంగ వంటగదిపై పెంకులు తొలగించి ఇంట్లోకి ప్రవేశించాడు. సుజాతకు భయంతో ఏ పని చేయాలో పాలుపోలేదు. దొంగ ఆమెతో తొందరగాలే, నీ తల కింద పెద్ద తేలున్నది అన్నాడు బాధగా విదిలించుకుంటూ. అతను సుజాత తల కింద తాళం చెవుల కోసం వెతుకుతుండగా తేలు కుట్టింది. సుజాత అందుబాటులో ఉన్న దీపం వత్తిని పెద్దది చేసి చప్పున మంచం దిగింది. దొంగ దిండు పక్కను తోసి అక్కడ ఉన్న పెద్ద నల్ల తేలును కిందికి విదిలించి చెప్పులతో కొట్టి చంపేశాడు. సుజాతకు తేళ్ళంటే చెడ్డ భయం. దొంగ సమయానికి రాకపోతే తేలును తనను తప్పక కుట్టి ఉండేది. ఆమెకు దొంగ పట్ల కృతజ్ఞతాభావం ఏర్పడింది. దొంగ ఇంకా బాధపడుతూ ఉండడం చూసి ఆమె అతడికి వేలుకు కరక్కాయ అరగదీసి రాసి పాత గుడ్డను పొగవేసి వేలు మంట పోయేందుకు ఊదుతూ కూర్చుంది. దొంగ ఆమె కేసి చూస్తూ, ఇంత ఇంట్లో ఒక్కదానివే ఎలా ఉన్నావు? ఒంటరిగా ఉండడం ప్రమాదం అని తెలియదా అన్నాడు. ఇలా ఎప్పుడూ ఉండను. ఈరోజు మా నాన్న పొరుగురుకు వెళ్ళాడు. చూడబోతే చదువుకున్నవాడిలా ఉన్నావు. ఇలా దొంగతనానికి ఎందుకు బయలుదేరావు అని అడిగింది సుజాత. దొంగ దిగులుగా ముఖం పెట్టి, అంతా చెబుతాను. నా పేరు మురళి. నన్ను మా అవ్వ గారాబంగా పెంచి పెద్ద చేసింది. అవ్వ మురిపం వల్ల నాకు చదువు అంతగా అబ్బలేదు. చెడు స్నేహాల కారణంగా అవ్వ పెట్టెలో నుంచి చిల్లర డబ్బులు దొంగలించేవాడిని. ఈ మధ్య అవ్వ పోయింది. మా ఊరు నుంచి ఈ పట్టణానికి వచ్చాను. ఇక్కడ ఎంత ప్రయత్నించినా పని దొరకలేదు. 3 రోజులు పస్తులుండి చివరికి ఈ దొంగతనానికి దిగాను అన్నాడు. సుజాత అతడి స్థితికి జాలిపడి ఇంట్లో ఉన్న పళ్ళు తినమని ఇచ్చింది. తెల్లవారేదాకా బాధ కలగకుండా అతడికి కబుర్లు చెబుతూ కూర్చుంది. మురళి మంచి అందగాడు, కానీ అతడి దొంగ బుద్ధి ఆమెకు కలవరం కలిగిస్తున్నది. ఉదయాన్నే మా నాన్న వస్తాడు. నిన్ను ఆయనకి మా స్నేహితురాలి అన్నగా పరిచయం చేస్తాను. నిరుద్యోగి అని ఏదైనా ఉద్యోగం ఇప్పించమని చెప్తాను. దొరికిన పని ఏదో చేస్తూ సుఖంగా కాలం గడపడానికి నీకు అభ్యంతరం ఉండదనుకుంటున్నా అన్నది సుజాత. మురళి సంతోషంగా తలాడించి సుజాత తండ్రి రాకముందే వంటగదిలో కప్పు పెంకులు సరిపెట్టాడు. బారెడు పొద్దెక్కాక సుజాత తండ్రి తిరిగి వచ్చాడు. తండ్రి ముఖం చూస్తూనే వెళ్ళిన సంబంధం కుదరలేదని సుజాత గ్రహించింది. ఆమె తండ్రికి మురళిని తన స్నేహితురాలి అన్నగా పరిచయం చేసి ఉద్యమం కోసం పట్నం వచ్చాడని అన్నది. సుజాత తండ్రి మాటల ధోరణిలో మురళిని రకరకాల ప్రశ్నలు అడిగి చూశాడు. మురళి జవాబులు అతడికి వినయంగా ప్రవర్తించిన తీరు ఆయనకు బాగా నచ్చినాయి. అప్పటికే సంవత్సరం నుంచి కూతురుకు పెళ్లి కోసం ఎన్నో ఊర్లు తిరిగి విసిగిపోయి ఉన్న అతడు మురళిని తన ఇంటి అల్లుడుగా చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. సుజాత తండ్రి కూతురును ఒంటరిగా చూసి, ఆ అమ్మ, ఈ అబ్బాయి నీ స్నేహితురాలు అన్న అంటున్నావు. మనిషి బాగున్నాడు. మాట తీరు చూస్తుంటే చాలా సాధువుగా ఉన్నాడు. ఇలాంటి వాడైతే ఏదైనా ఉద్యోగం ఇప్పించడం కష్టం కాదు. నాకు నచ్చాడు. నీకు నచ్చినట్లయితే మీ ఇద్దరికి వివాహం చేస్తానని అన్నాడు. సుజాత తండ్రికి ఏటు తేల్చి చెప్పకుండా తొందర ఏముంది నాన్న అని ఊరుకుంది. ఆమెకు మురళి మీద ఇంకా పూర్తి నమ్మకం కలగలేదు. అతడు పెరిగిన వాతావరణం, చెడ్డు స్నేహం ప్రభావం అంత త్వరగా వదిలేవి కావని ఆమె అనుకుంది. ఆ సాయంత్రం మురళికి తమ తోట అంతా తిప్పి చూపించింది. చీకటి పడి ఇల్లు చేరాక ఓ పెట్టెలో ఉన్న నగలను అతడికి చూపించి, ఇవి మా అమ్మవి. మా ఇంట్లో ఇంతకన్నా విలువైనవి మరేం లేవు అన్నది. ఆ రాత్రి మురళికి నిద్ర పట్టలేదు.
అతని కళ్ళ ముందు సుజాత చూపించిన నగలు తలుక్కుమంటున్నాయి. ఆ నగలు ఎత్తుకుపోయి అమ్మి ఆ డబ్బుతో హాయిగా బతకవచ్చు అనుకునే ఆలోచన అతనికి కలిగింది. అలా కాక బతికినన్నాళ్ళు ఒకరి కింద నౌకరిలా చేస్తూ కష్టపడడం ఎందుకు అనుకున్నాడు. ఇలా ఒక నిశ్చయానికి వచ్చి మురళి ఒక రాత్రి వేళ నగల పెట్టె తీసుకొని పెరటి దారిన పారిపోయాడు. అతడు కొంత దూరం వెళ్ళి నగలు పెట్టెను దగ్గరికి ఉంచుకోవడం ప్రమాదం అని భావించి నగలు మాత్రం తీసుకుందామని పెట్టె తెరిచి ఉలిక్కిపడ్డాడు. నగల మధ్య నల్ల తెల్ల తేలు ఉంది. తేలు మళ్ళీ ఎక్కడ కుడుతుందో అన్న భయంతో అతడు నగల పెట్టెను చప్పున జారవిడిచాడు. నగలతో పాటు కింద పడిన తేలు కదలలేదు. అది బొమ్మ తేలని గ్రహించి మురళి దాని పక్కకు తోసి నగలు తీసుకుంటా వాటి మధ్య ఒక చీటీ కనిపించింది. అది సుజాత రాసిన లేఖ. అందులో ఇలా ఉంది: బొమ్మ తేలు అయినందుకు చాలా సంతోషపడి ఉంటావు. తేలులా కనిపించి కుట్టకపోతే పర్వాలేదు, కానీ వానపాములా కనిపించి విషం కక్కితే ప్రమాదం. నిన్న నీవు దొంగలా కనిపించి హాని చేయలేదు. ఈరోజు ఇంటికి కాబోయే అల్లుడు అయ్యే అవకాశం ఉండి నగలు దొంగలించుకొని పోతున్నావు. నా తండ్రికి నచ్చిన నీలాంటి మనిషి భర్త కాకపోవడం పారిపోతున్నందుకు ఆనందిస్తున్నాను. ఉత్తరం చదివి మురళి దిగులు పడిపోయాడు. సుజాతను పెళ్ళాడి హాయిగా ఉద్యోగం చేసుకుంటూ సుఖంగా బతకవలసిన తాను ఇలా దొంగలా జీవించి తలనందుకు అసహ్యపడ్డాడు. వెంటనే పోయి నగలు సుజాతకి ఇచ్చి ఆమెను క్షమాపణ కోరి తన దారిన తాను వెళ్ళిపోదాం అనుకున్నాడు. మురళి తిరిగి ఇంటిలోకి వస్తుండగా మంచినీళ్ళ కోసం వంటగదిలోకి వచ్చిన సుజాత తండ్రి అతన్ని చూసి అనుమానంగా, ఇంత రాత్రి వేళ నగల పెట్టె తీసుకొని ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. మురళి జవాబు చెప్పడంకి పడుతుండగా సుజాత వచ్చి, నా చేతి గాజులు గుచ్చుకుంటుంటే వాటిని నగల పెట్టెలో దాద్దామనుకున్నాను నాన్న. అయితే అందులో ఎలా చేరిందో ఒక తేలు దూరింది. దాన్ని చంపిరావడానికి మురళి నగలపెట్టె తీసుకొని బయటికి వెళ్ళాడు అంది. తండ్రి అటు వెళ్ళగానే ఆమె మురళితో, అలా దిక్కులు చూస్తావేం, లోపలికి రా. తేలును పూర్తిగా చంపేశావా? దేన్నైనా సగం సగం చంపడం మహాపాపం అన్నది నవ్వుతూ. సుజాత తనలోని దొంగ బుద్ధిని తేలు అని గురించి అడుగుతుందని గ్రహించిన మురళి ఆమె తనను క్షమించినందుకు ఎంతగానో సంతోషించాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు దిస్ స్టోరీస్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.